నిజం చెప్తున్నా. అసలు మనకాడ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తానో అర్థమే అయితే లేదు. యాలకు పనులైతే వసూలు చేసుకుంటారు, కానీ పని మాత్రం చేస్తలేరు అనిపిస్తున్నది. లేకుంటే ఏంది, దోమలు ఎట్లా పెరిగినాయి వల్ల ఇదివరకు ఎన్నడూ లేని తీరులా జనాల మీద దండయాత్ర చేస్తున్నాయి. అవి గట్ల దండయాత్ర చేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళేమో ఫ్యాన్ల కింద కూర్చొని చిత్రం చూస్తురట. గట్లనే అంటురు. మరి అంతెందుకు, దోమలతోని జనం ఎట్లా తప్పించుకుంటురో ఎరికేనా చూడురి. మరి మొన్ననే అసెంబ్లీలో కేటీఆర్ సారు ఏమనడోలా ఒకసారి ఇనుర్రి. అంటే ఇవాళ హైదరాబాద్ లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, రెండు దోమలు అధ్యక్ష. అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలు కూడా అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు. హైదరాబాద్ లో పేర్లన్నీ మారిపోతున్నట్టున్నాయా అని అన్నాడు కదా, నిజంగా మారిపోతున్నాయా అనిపిస్తున్నది. గట్లుంటాయి దోమలు. నేనేదో మాట వరుసగా అంటలేను. గీ సెక్యూరిటీ అని చూడురి, రాత్రిపూట డ్యూటీ ఎట్లా చేస్తాండ్రు. ఏదో ఆటల కోసమో మందిని బెదిరించేతందుకు కాదు, దోమల నుంచి తప్పించుకునేతందుకు. ఇప్పుడు రాత్రిపూట జనాలకు దొంగల కంటే కూడా దోమల భయమే ఎక్కువైంది. ఇగో గిట్ల సెక్యూరిటీ వాళ్ళదైతే గోస అంటే గోస. అందుకే గిట్ల దోమల జాలి పేయికి దొడుక్కొని డ్యూటీ చేస్తాడు. పాపం పాపం ఎంత ఘోరం. మరి జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? మొన్ననే కేటీఆర్ సార్ కూడా చెప్పే, అసలు ఎక్కడ చేస్తే అక్కడనే ఉంటుంది. దోమలు బాగా పెరిగినాయి, దోమల బాధని పేరు కూడా పెడుతురని. ఇగో గిట్టనే అవుతున్నది. ఇగో ఈ దోమలు చేయబట్టి లేనిపోని బీమార్లు రావా? ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేసుకుంటారు గాని మరి జనం కోసం పట్టదా? గిట్టనే కోపానికి వస్తురు. కానీ హైదరాబాద్ ఉన్నే కాదు, అన్ని ఊర్లలో దోమలు గట్టనే దండయాత్ర చేస్తున్నాయి. మన సర్కారు వాళ్ళు మంచిగా నిద్రపోతురు.